హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని మా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళబోతున్నాను. అండ్ ఓటీకి వెళ్ళాలంటే ఇట్లా స్క్రబ్ చేసుకోవాలన్నమాట టు మెయింటైన్ స్టెరిలిటీ. సో ఇట్లా స్క్రబ్ చేసుకొని మాస్క్ పెట్టుకొని అండ్ ఓటీ చెప్పలు వేసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు నాకు మాస్క్ లేదు, సో మాస్క్ అడుగుతున్నా. అండ్ ఇవి ఓవరాల్ ఇట్లా ఓటీస్ అన్నమాట. థ్యాంక్ యూ అన్నపూర్ణ, మాస్క్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా మాస్క్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆర్థో ఓటీకి తీసుకెళ్ళబోతున్నా. ఆర్థో ఓటీస్ 6 and 7లో జరుగుతాయి. సో ఇది ఓటీ నెంబర్ 7. అందరూ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అంటే ఓటీ స్టార్ట్ అయ్యే ముందు స్క్రబ్ చేసుకోవడం, వాష్ చేసుకోవడం అండ్ అన్నీ రెడీగా ఉన్నాయా లేదా చూసుకోవడం చేస్తున్నారు. సో ఆ లెఫ్ట్లో కనిపించేది సియామ్ అన్నమాట. సో ఆ సియామ్ అంటే ఎక్స్రేస్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసం మేము ఈ లెడ్ యాప్రాన్ వేసుకుంటాము. ఇది నియర్లీ 5 kgs ఉంటుంది. ఎక్స్రేస్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఇది వేసుకుంటాం అన్నమాట. దెన్ ఇవి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, నట్స్ అండ్ స్క్రూస్ అండ్ ఆల్. అండ్ ఇది స్క్రీన్. ఇప్పుడు మనకి సియామ్లో వచ్చే రేస్ బాడీ మీద పడిన తర్వాత అవి మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తాయి అన్నమాట. ఆ స్క్రీన్లో చూసి మనం పెట్టుకునే ఇంప్లాంట్స్, స్క్రూస్ అవన్నీ పొజిషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇది ఓటీ. సో ఇట్లా లైట్స్ అవన్నీ సెట్ చేసుకొని చేస్తూ ఉంటారు. అండ్ మేమైతే ఇట్లా వాచింగ్ అన్నమాట. మాకు ఎక్కువ ఛాన్సెస్ రావు, వచ్చినా కూడా వాష్ అయ్యి సూచరింగ్కే వస్తాయి లాస్ట్ సూచర్ చేయడానికి. అండ్ ఇట్లా మేము అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఆర్థోలో అయితే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఇంప్లాంట్స్ అవి ఇవి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అసలు ఎట్లా ఉంటుందంటే కార్పెంటరీ వర్క్ లాగా ఉంటుంది అనమాట. అన్నీ ఇట్లా హ్యామర్స్, నెయిల్స్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ వర్క్ కూడా నియర్లీ టు ద కార్పెంటరీ అలాంటి వర్క్ ఉంటుంది. అండ్ మేము ఇప్పటి వరకు ఆ లెడ్ యాప్రాన్స్ వేసుకొని నిల్చొని షోల్డర్స్ అన్నీ పెయిన్ వచ్చేస్తాయి అనమాట. సో మేము కొంతసేపు ఇట్లా మధ్యలో వచ్చి చిల్ అవుతున్నాము, కొంచెం ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ. దెన్ ఇది మళ్ళీ బ్యాక్ టు ద ఓటీ. హెమీ ఆర్థ్రోప్లాస్టీ సర్జరీ జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఇది ఫీమర్ హెడ్. చూడండి ఇట్లా హెడ్ ఎట్లా ఉందో, ఫీమర్ హెడ్ అన్నమాట. ఇది బాల్ అంటారు కదా, తొంటి బాల్ అని, అది. అండ్ ఇవి ఆ ఇంప్లాంట్స్ ఇవన్నీ అనమాట. ఫస్ట్ వాటిని పెట్టుకొని సైజ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మెయిన్ ఇంప్లాంట్, ఇది ఇప్పుడు లోపల పెట్టే ఇంప్లాంట్ అనమాట. దాన్ని ఇట్లా స్టెరైల్గా ఇస్తారు. సో ఇది కరెక్ట్ సైజ్ ఉన్న ఇంప్లాంట్. దీన్ని ప్లేస్ చేస్తారనమాట బాడీలో. ఇట్లా ఉంటుంది బైపోలార్ ప్రాస్థెసిస్. అండ్ ఫైనల్లీ ఇలా చాక్లెట్స్తో ఎంజాయ్ చేస్తున్నాం. బాయ్ బాయ్.